నమస్తే దుర్గా గారు. నమస్తే అండి. నమస్తే. గురుగారితో మాట్లాడండి. ఓకే మా. చెప్పండి. గురుగారు నమస్కారం అండి. నమస్తే చెప్పండి. సార్ మా హస్బెండ్ గురించి తెలుసుకుందామని కాల్ చేశాను. చెప్పండి, సమస్య చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ అవసరం డైరెక్ట్ లేదండి. సమస్య చెప్పండి. సమస్య ఏంటో సార్, చెప్పండి. ఆయనకి వ్యాపారంలో అసలు కలిసి రావట్లేదండి. మరి చిరాకుగా ఉంటుంది. ఏ పని చేసుకున్నా అసలు కలిసి రావడం లేదు. ఏజ్ ఎంత ఇప్పుడు అతనిది? ఏజ్ 41 సార్. 41. అవునండి. ఇప్పుడు మీ వారికి ఏంటంటే శని నడుస్తుంటుంది, శని దశ నడుస్తుంటుంది. శని దశ నడుస్తుంటే ఎవరికైనా కానీ డబ్బు సమస్య స్టార్ట్ అవుతుంది. డబ్బు సమస్య వచ్చిందంటే శనీశ్వరుడు ఉన్నట్టే. శని దశ నడుస్తున్నప్పుడు మనం కోట్ల రూపాయలు సంపాదిస్తాము. అందరు తెలియక శని దశ అంటే భయపడతారు. ఇప్పుడు మీకు శని దశ నడుస్తుంది కాబట్టి డబ్బు సమస్య ఉంటుంది. ఎన్ని డబ్బులు వచ్చినా అయిపోతాయి. ఏడికి పనికి పోయినా పని దొరకదు. పని చేస్తున్నా డబ్బులు సరిపోవు. ఆ డబ్బు ఏంటంటే మీకు ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటేనే ఇయ్యరు. మీరు ఎవరికైనా బాకీ ఉంటే మీ ఇంటి దగ్గర వచ్చి కూర్చుంటారు. రోజు టార్చర్ ఉంటుంది. ఇక అలానే మీ వారికి నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంది. ఉంటే ఏమైతే అంటే చికాకుగా ఉంటాడు, అసలు కోపం వస్తుంటుంది. ఇక ఎవరు ఏ పని చెప్పినా వినడు. పని చేయాలనే ఇంట్రెస్ట్ ఉండదు. ఉదయం పనికి అవుతా అంటాడు కానీ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళడానికి భయపడతారు. ఈ అష్టమి అమాస చతుర్దశి వచ్చిందంటే బాగా హెవీగా కోపంతో ఉంటారు. అయితే దీనికి ఏం చేయాలంటే మీరు డైరెక్ట్ మీరు ఫోన్ ద్వారా కానీ లేదా మా ఆఫీస్ కానీ హైదరాబాద్ వస్తే మీ వారి యొక్క చేతిరేఖలు చెక్ చేసి ఆయన డేట్ ఆఫ్ బర్త్ చూసి మొత్తం పరిశీలన చేసినాక మీకు ఈ శనికి సంబంధించిన నీలం స్టోన్ ఇవ్వడం జరుగుతుంది. అది 5 క్యారెట్లు ఉండాలి. కుడి చేయి మధ్య వేలికి ధరించాలి. నల్ల నువ్వులకు వైబ్రేషన్ ఉండాలి. అది పెట్టుకుంటే డబ్బు సమస్య తీరుతుంది. అలానే నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటే దాన్ని చెక్ చేసి ఎవరు ఏది ఏ ఎనర్జీ అనేది చెప్పడం జరుగుతుంది. ఆ ఎనర్జీలు కూడా తొలగిస్తే మీ వారు మంచిగా అయ్యి మంచిగా పని చేసుకుంటాడు. మీరు సంతోషంగా సంసారం చేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ సార్.